హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీ అందరికీ కూడా తెలుసు, త్వరలో ఏపీ అండ్ తెలంగాణ అంటే ఈ త్వరలో అనేటువంటి వర్డు మీకు అలవాటు అయిపోయినట్టున్నది. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి, ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్తేనే మనం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఏపీలో 243 వేకెన్సీస్ రావడం అనేటువంటిది ఖచ్చితం 2023లోనే రావాలి. వివిధ కారణాల వలన ఆ నోటిఫికేషన్ అనేటువంటిది వాయిదా పడడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎలాగన్నా సరే 2026లో అంటే దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటి నుంచి కూడా మనం ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తున్నాం. సో ఇది ఎప్పటికైనా సరే నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఎవరైతే ముందస్తుగా సన్నద్ధమై ఉంటారో వాళ్ళు మాత్రమే వీటికి బాగా ఎగ్జామ్స్ రాయగలుగుతారండి. వాళ్ళు మాత్రం ఉద్యోగాలు సాధించగలుగుతారు. కాబట్టి మనం ఖచ్చితంగా దీని గురించి సిలబస్ అనేటువంటి తెలుసుకోవాలి, అలా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు తెలంగాణ విషయం దగ్గరికి వచ్చేసరికి వాటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మనకి 80 నుంచి 100 సిడిపిఓలు ఉన్నాయన్నారు. సిడిపిఓల పరంగా ఇది భారీ నోటిఫికేషన్ తెలంగాణలో. అలాగే కొన్ని ఈఓ పోస్టులు కూడా ఉన్నట్టుగా తెలిసిందండి. అయితే ఇప్పుడు పరిస్థితి కనుక మనం చూసినట్లయితే మీకు గుర్తుంది, 2017-18లో నోటిఫికేషన్ వచ్చింది సిడిపిఓ ఈఓ. తరువాత 2022లో వచ్చింది. 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి 25లో ఎగ్జామ్ జరిగింది లాస్ట్ ఇయర్. అయితే మరి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి 22లో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 26లో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 26-27లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుందండి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది. ఎవరైతే ముందస్తుగా ప్రిపరేషన్ చేస్తారో, మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే ముందస్తుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తారో, నోటిఫికేషన్ రాకుండానే సిలబస్ పూర్తి చేసుకుంటారో వాళ్ళు ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సెలక్షన్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేటువంటివి ప్రారంభించాము. మీరు ఎప్పుడైనా సరే జాయిన్ అవ్వచ్చు, మీ అనుకూలతను బట్టి మీరు ఎప్పుడైనా సరే జాయిన్ అవ్వచ్చు. మీకు తెలుసు, 240 సెలక్షన్స్ కలిగినటువంటి ఏకైక సంస్థ మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోండి, ముందస్తుగా ప్రిపరేషన్ ప్రారంభించండి లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా. సో అందులో భాగంగా మీకు సిలబస్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఈఓకి సిడిపిఓకి. తెలంగాణలో ఈఓకి సిడిపిఓకి ఇద్దరికీ కూడా సేమ్ సిలబస్ అనేటువంటిది, ఈ 2 ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఇందులో భాగంగా మనకు చూసుకున్నట్లయితే ఇటు సిడిపిఓ ఇటు ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్స్, ఈ 2 కూడా ఇందులో భాగంగా మీరు చూడవలసింది చూడండి. ఇక్కడ మనకి సిడిపిఓలో పేపర్ 1 జిఎస్ ఉంటుందండి. అలాగే పేపర్ 2 సబ్జెక్ట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ జిఎస్ అనేటువంటిది 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. ఇక్కడ పేపర్ 2 అనేటువంటిది 150 ప్రశ్నలు, 300 మార్కులు, 300 మార్క్స్కి ఉంటాయి. టోటల్ 450 మార్క్స్కి మీకు సిడిపిఓ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుందండి. ఇది సబ్జెక్ట్ డీటెయిల్ సబ్జెక్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ఇది ఏంటంటే పూర్తిగా ఆబ్జెక్టివ్. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీసు, 150 ప్రశ్నలు, 150 మార్కులు సిడిపిఓకి తెలంగాణలో. అలాగే పేపర్ 2 దగ్గరికి వచ్చేసే సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ ఏంటి అంటే హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, సోషియాలజీ, సోషల్ వర్క్, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ హైజీన్ అండ్ శానిటేషన్. వీటికి సంబంధించినటువంటి 10 యూనిట్లు ఉంటాయండి. 150 ప్రశ్నలు, 300 మార్కులు.
ఇక్కడ 450 మార్కులకి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది తీస్తారు. తెలంగాణలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసరికి సేమ్ ఇదే. జిఎస్ వచ్చి 150 మార్కులు, జిఎస్ 150 ప్రశ్నలు 150 మార్కులు. పేపర్ 2 దగ్గరికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్కి 2 మార్కులు, ఇక్కడ క్వశ్చన్కి 1 మార్కే. 150 ప్రశ్నలు 150 మార్కులు. సబ్జెక్ట్ సేమ్ సిలబస్ వచ్చేసరికి సేమ్ సిలబస్. అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ 300 మార్కులకి ఫైనల్ మెరిట్ అనేటువంటిది చూస్తారు. చూడండి, సిడిపిఓ దగ్గరికి వచ్చేసరికి 450 మార్కులు అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ దగ్గరికి వచ్చేసరికి 300 మార్కులకి సేమ్ సిలబస్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్. ఇదండి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. ప్యూర్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఇదండి. అయితే ఇప్పుడు డీటెయిల్ సిలబస్ గురించి మనం చూద్దాం. నేను ముందుగానే చెప్పాను పేపర్ 2 ఫస్ట్ నేను పేపర్ 2 చెప్తాను, ఆ తర్వాత పేపర్ 1 గురించి చెప్తాను. పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి మనకి తెలంగాణ సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దానికి 2022లో ఉన్నటువంటి సిలబస్ మారుతుందా అంటే ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతానికి ఈ సిలబస్ ఫాలో అవ్వండి. సో ఇందులో మనకి సిలబస్లో కనుక మనం చూసినట్లయితే ఇందులో సోషల్ స్ట్రక్చర్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సోషల్ స్ట్రక్చర్, తెలుగు మీడియం వాళ్ళకి సమాజ నిర్మితి, నిర్మాణం అనేటువంటి వర్డు ఈవెన్ ప్రముఖ న్యూస్ పేపర్లో కూడా ఈ పదం వాడుతున్నారు. ఎందుకంటే రాసేటువంటి కంటెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన లేకుండా నిర్మాణం అనేటువంటి పదం వాడకూడదు. సమాజ నిర్మితి. ఈవెన్ నేను ప్రముఖ న్యూస్ పేపర్లు ఆర్టికల్స్లో రాసినటువంటి వాళ్ళని కూడా చూశాను, ఎక్స్పర్ట్స్. వాళ్ళు కూడా నిర్మాణం అనేటువంటి పదం వాడకూడదని. సమాజ నిర్మితి, సోషల్ స్ట్రక్చర్. సో ఇందులో వ్యక్తి సమాజము అన్న దాని గురించి అడుగుతారు. వ్యక్తి సమాజము, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ సొసైటీ. ఎందుకంటే ఈ సోషియాలజీ టెర్మినాలజీ అండి. ఇక్కడ హ్యూమన్ అని లేకపోతే సిటిజన్ అని ఇలాంటి టెర్మినాలజీ వాడకూడదు. ఇండివిజువల్ అండ్ సొసైటీ, వ్యక్తి సమాజము అన్న దాని గురించి వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు. వ్యక్తి సమాజం లేకుండా బతికి ఉండగలడా, సమాజం లేకుండా వ్యక్తి మనుగడ కొనసాగించగలడా. దీస్ టూ ఆర్ ఇంటర్ డిపెండెంట్, ఒకరి మీద ఒకరు. వ్యక్తి లేకుండా సమాజం లేదు, సమాజం లేకుండా వ్యక్తి లేరు. సో ఇక్కడ వ్యక్తి సమాజం గురించి అడుగుతారు. అలాగే సమాజం యొక్క లక్షణాలు ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఆ విధులేంటి, సమాజం యొక్క విధులేంటి అన్నదాన్ని. నెక్స్ట్ సముదాయం, కమ్యూనిటీ. సముదాయం యొక్క అర్థం ఏంటి, సముదాయం యొక్క రకాలు ఏంటి, గ్రామీణ సముదాయం ఎలా ఉంటుంది, పట్టణ సముదాయం ఎలా ఉంటుంది అనేటువంటి ఆ యొక్క లక్షణాలు ప్లస్ డిఫరెన్సెస్ అనేటువంటివి అధ్యయనం చేయాలి. నెక్స్ట్ సోషల్ ప్రాసెసెస్ అనేటువంటివి ఉంటాయి, సామాజిక ప్రక్రియలు. ఏంటి ఆ ప్రక్రియలు, ఆ ప్రాసెసెస్లో చూసుకుంటే కనుక సోషలైజేషన్, సాంఘికీకరణ, దీన్ని సామాజికీకరణ అంటూ ఉంటారు. అంటే సామాజికీకరణ అనకూడదా అంటే సబ్జెక్టు సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు, టెర్మినాలజీ సరిగ్గా యూజ్ చేయడం లేనటువంటి వాళ్ళు సామాజికీకరణ అని వాడేస్తున్నారు. సో అది కామన్ అయిపోయింది. యాక్చువల్గా సోషియాలజీ చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది అది సామాజికీకరణ కాదు, సాంఘికీకరణ. ఇంగ్లీష్లో ఒకటే సోషలైజేషన్. అలాగే సోషల్ కంట్రోల్, ఇది కూడా ఒక ప్రాసెస్ అండి. సోషల్ ప్రాసెస్లో మనం చూసుకుంటామండి ప్రక్రియలు. సో సోషల్ కంట్రోల్, సోషలైజేషన్ అనేటువంటి వాటి గురించి అవుతాం. అలాగే గ్రామీణ సామాజిక స్థరీకరణ అంటే ఇందులో కుల వ్యవస్థ వస్తుంది, స్ట్రాటిఫికేషన్. ద ఇండియన్ రూరల్ స్ట్రాటిఫికేషన్, అందులో ఇండియన్ రూరల్ స్ట్రాటిఫికేషన్లో ముఖ్యంగా చూస్తే కులపరమైనటువంటి స్ట్రాటిఫికేషన్ ఉంది, కులపరమైనటువంటి స్థరీకరణ ఉంది. అంటే ఉన్నత కులాలు, నిమ్న కులాలు అని చెప్పి గ్రామాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ స్ట్రాటిఫికేషన్, కుల వ్యవస్థ ఎలా పుట్టుకొచ్చింది, కుల వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, కుల వ్యవస్థ యొక్క ప్రకార్యాలు ఏంటి, కుల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, కుల ఉద్యమాలు ఏంటి, ఇలాంటి కుల వ్యవస్థ గురించి మనం చదువుతామండి. నెక్స్ట్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు వెనకబడినటువంటి వర్గాల వారు,
అలాగే వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీల యొక్క సంక్షేమ కార్యక్రమాల గురించి చదవలసి ఉంటుంది. నిమ్న కులాల వారైనటువంటి వెనకబడిన కులాల వారు అయినటువంటి వీళ్ళ గురించి చదవాలి. ఓబీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి చదవలసి ఉంటుందండి. తర్వాత వ్యవసాయ సామాజిక నిర్మితి గురించి చూడాలి. అగ్రేరియన్ సొసైటీస్, రూరల్ సొసైటీస్ గురించి చూసాం, ఇక్కడ అగ్రేరియన్ సొసైటీస్ గురించి కూడా చూడాలి. అగ్రేరియన్ సొసైటీస్లో ఉన్నటువంటి సంస్కృతి ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది, సివిలైజేషన్ ఎలా ఉంటుంది, కల్చర్కి సివిలైజేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడవలసి ఉంటుంది. దిస్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ సోషియాలజీ. సోషల్ స్ట్రక్చర్ అంటారు, సమాజ నిర్మితి. సమాజం అనేటువంటిది ఎలా నిర్మించబడింది, ఆ నిర్మితిలో ఉన్నటువంటి అంతర్భాగాలు ఏంటి. ఉదాహరణకి వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సంఘాలు, సమితులు, సమాజము. సో ఇప్పుడు నాన్ సోషియాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సోషియాలజీ తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటిని పర్యాయ పదాలుగా వాడేస్తారు. సమూహాల్ని, సంఘాలని, సమితుల్ని, సమాజాన్ని వాడేస్తారు పర్యాయ పదాలుగా. పర్యాయ పదాలు కాదు, దేనికదే దే ఆర్ ఆల్ ఏమంటారంటే అందులో ఉన్నటువంటి అంతర్భాగాలు, సమాజ నిర్మితిలో ఉన్న అంతర్భాగాలు అవి. సో వాటి గురించి క్లారిటీగా మీరు చదవలసి ఉంటుంది. సోషియాలజీలో పార్ట్ అండి. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ సోషియాలజీ. సోషియాలజీలో అంతర్భాగంగా ఇది ఉంటుందండి. నెక్స్ట్ సామాజిక సంస్థలు, సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వచ్చేసరికి గ్రామీణ సమాజంలో ఉండేటువంటి సామాజిక సంస్థలు ఏంటి. ద సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అమాంగ్ రూరల్ సొసైటీ, దట్ ఈజ్ ఫ్యామిలీ, కుటుంబం. కుటుంబం అంటే ఏంటి, కుటుంబం యొక్క రకాలు ఏంటి, కుటుంబం యొక్క నిర్వచనాలు ఏంటి, కుటుంబంలో ఆధునిక కుటుంబాల్లో ఎన్ని రకాల కుటుంబాలు అనేటువంటివి ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థలో మనం చూస్తాం. అలాగే కుటుంబ వ్యవస్థీకరణ, ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఈ వ్యవస్థీకరణ గురించి అవుతాము, దాని స్వభావము, కుటుంబ ప్రకార్యాలు, ఫంక్షన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. నెక్స్ట్ కుటుంబ జీవన చక్రము, వికాస సవాళ్ళు, ఫ్యామిలీ లైఫ్ సైకిల్. ఒక వ్యక్తి పుట్టాడు అంటే వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఒక దశ నడుస్తుందండి. ఈ దశ అంతా కూడా ఫ్యామిలీ లైఫ్ సైకిల్లో ఉంటుందండి. ఒక వ్యక్తి పుడతాడు, పుట్టిన తర్వాత పెద్ద అవుతాడు, ఎడ్యుకేషన్. సో నౌ దట్ పర్సన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ యాజ్ ఎ డిపెండెంట్. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఆ వ్యక్తి తనకంటూ ఒక కొత్త కుటుంబాన్ని ఏర్పరుస్తారు. అంటే ఫ్యామిలీ లైఫ్ సైకిల్ ఎప్పుడైతే ప్రారంభమవుతుంది, ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్యామిలీ లైఫ్ సైకిల్ అనేటువంటి ప్రారంభమవుతుందండి. ఆ ఫ్యామిలీ లైఫ్ సైకిల్లో నెమ్మదిగా తనకంటూ ఒక ప్రత్యేక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తన భార్య, తను ఉంటారు మొదటిగా, తర్వాత వారి యొక్క సంతానము. ఈ నెక్స్ట్ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి వివాహం తర్వాత వచ్చేటువంటి స్టేజ్ ఏంటి అంటే పిల్లలు పుట్టడం, సంతానోత్పత్తి దశ. సంతానోత్పత్తి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెరిగేటువంటి దశ, పిల్లల్ని చదివించాలి, అదొక దశ. చదివిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలకి వివాహం చేయాలి, అదొక దశ. వాళ్ళ వివాహం అయిన తర్వాత వీళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారు, అంటే వీళ్ళ యొక్క ఇండిపెండెంట్ లైఫ్ అది కొనసాగిస్తూ 60 years వచ్చిన తర్వాత వీళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారండి. అప్పుడు మళ్ళీ పిల్లలకి సెపరేట్ ఫ్యామిలీ అనేటువంటిది వస్తుందండి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు, ఆ తర్వాత ఫ్యామిలీ అనేటువంటిది ఎండ్ అవుతుందండి. అయితే ఒక వ్యక్తి యొక్క కుటుంబం తన పిల్లల ద్వారా ముందుకు కొనసాగుతుంది. ఈ సైకిల్ అనేది మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, ఈ వ్యక్తులు మారచ్చేమో కానీ ఆ పిల్లలు మళ్ళీ వివాహం చేసుకుని వారి యొక్క సంతానం వివాహం చేసుకుని, ఆ వివాహం చేసుకున్నటువంటి సంతానం మళ్ళీ సంతానోత్పత్తి చేసి, ఆ సంతానోత్పత్తి అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగాలు అవి చేయించుకుని, ఆ తర్వాత వాళ్ళకి వివాహం చేసి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడితో అది క్లోజ్ అయిపోదు, మళ్ళీ రివైవ్ అవుతుంది. ఈ సర్కిల్ ఎలా నడిది తరతరాలుగా నెక్స్ట్ జనరేషన్ ద్వారా అది రివైవ్ అవుతూనే ఉంటుంది. వ్యవస్థ, వ్యక్తులు మారుతారు కానీ ఈ వ్యవస్థ మాత్రం చక్రీయంగా తిరుగుతూనే ఉంటుంది. లైఫ్ సైకిల్ అంటాం దీన్ని. సో ఇందులో ఉండేటువంటి సవాళ్ళు ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్. అలాగే కుటుంబ జీవన విద్య, ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా ఇందులో చదువుతాము. నెక్స్ట్ వివాహం, వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు, వస్తున్నటువంటి మార్పులు, వాటి యొక్క ప్రభావము, అలాగే వైవాహిక జీవితంలో వస్తున్నటువంటి కలహాలు, కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా వివాహం అనేటువంటి ఇన్స్టిట్యూషన్లో చదువుతాం.
బంధుత్వము, మతము, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇవన్నీ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇవన్నీ కూడా చదువుతామండి. కిన్షిప్, రిలీజియన్, ఎకనామిక్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ సామాజిక సంస్థల్లో భాగంగా మహిళల గురించి కూడా అధ్యయనం చేస్తాం. భారతీయ సమాజంలో మహిళల అంతస్తు ఏంటి, ద స్టేటస్ అండ్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ. అలాగే గ్రామీణ సమాజంలో మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా రూరల్ సొసైటీలో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై దీస్ ఉమెన్. ఎందుకంటే మనదంతా కూడా ప్యాట్రియార్కల్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థ. ఈ పితృస్వామ్య వ్యవస్థలోనూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనూ మహిళలకు సముచిత స్థానం ఇవ్వబడలేదు, వాళ్ళకి సమాన హక్కులు అనేటువంటివి ఇవ్వబడలేదు. ఇవన్నీ కూడా గ్రామీణ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు. అలాగే మహిళలకు సంబంధించినటువంటి వివిధ చట్టాలు వచ్చినాయండి. వీటి గురించి ఇది కూడా పార్ట్ ఆఫ్ సోషియాలజీ. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సోషియాలజీ. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్, మానవ జీవితకాల వికాసం, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్. ఇందులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు వికాసం, వికాస సూత్రాలు ఏంటి, వికాస దశలేంటి, జీవితకాలంలో వికాస సవాళ్ళు ఏంటి, పెరుగుదల మరియు వికాసం నిర్ధారించేటువంటి కారకాలు ఏంటి, వీటి గురించి అవుతాం. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్. హోమ్ సైన్స్లో చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా దీన్ని చదువుతారు. అలాగే ఇందులో మానవ జీవితకాల వికాసంలో వివిధ దశలు ఉంటాయండి. ఆ దశలన్నీ కూడా ఏంటి, అసలు పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి. పెరుగుదల అనేటువంటిది ఒక వ్యక్తి పెరగచ్చండి, అంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది, అది పెరుగుదల. వికాసము వయసుకు తగినటువంటి పరిణితి జరిగినప్పుడు దాన్ని డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నాకు 2 సంవత్సరాలు పూర్తయినాయి, 3 సంవత్సరాలు పూర్తయినాయి, 10 సంవత్సరాలు పూర్తయినాయి, 15, 20 పూర్తయినాయి, పెరుగుదల. మరి వికాసము ఆ వయసుకు తగినటువంటి పరిణితి గనక సాధించినట్లయితే, మానసిక, భౌతిక, సామాజిక, సాంస్కృతిక వికాసాలు గనక సాధించినట్లయితే దాన్ని డెవలప్మెంట్ అంటారు. సో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, గ్రోత్తో పాటు డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో గ్రోత్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నమాట. ఫిజికల్ గ్రోత్ ఉంటే సరిపోదు, ఫిజికల్ గ్రోత్తో పాటు ఎమోషనల్, సైకలాజికల్, కాగ్నిటివ్ డెవలప్మెంట్స్ అనేటువంటివి జరగాలి, సోషల్ డెవలప్మెంట్ అనేటువంటివి జరగాలి, ఎమోషనల్ డెవలప్మెంట్ జరగాలి. దాన్ని వికాసము అంటాం. వికాస దశలు ఉంటాయి. వికాసాన్ని నిర్ణయించేటువంటి అంతర్గత, బహిర్గత కారకాలు కొన్ని ఉంటాయండి. ఆ కారకాల గురించి మనం అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ గర్భస్థ దశ సంరక్షణ, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ కేర్ ఉంటుందండి. ప్రెగ్నెన్సీ కేర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందులో ఈ గర్భస్థ దశ సంరక్షణలో జీవన విధానాలతో పాటు ప్రసూతి సమయంలో ఎదురయ్యేటువంటి సమస్యలు. బికాస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అండ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ విల్ బీ ఫేస్డ్ డ్యూరింగ్ ద స్టేజ్ ఆఫ్ డెలివరీ, డ్యూరింగ్ ద స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో, డ్యూరింగ్ ద స్టేజ్ ఆఫ్ డెలివరీ ఆల్సో. ఈ ప్రసూతి సమయంలో అనేక సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయండి. అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీ కావచ్చు, లేకపోతే విపరీతంగా రక్తస్రావం కావచ్చు. అందుకే ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐరన్ ఫాలిక్ యాసిడ్, IFA టాబ్లెట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి ఐరన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విపరీతమైన బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఆ డెలివరీ టైంలో ఇవన్నీ కూడా కేర్ అనేటువంటి చాలా. లేకపోతే బిడ్డ ఎదురుకాళ్ళతో పుట్టడం, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావడం, లేదా డెలివరీలో కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ కూడా ఇందులో చదువుతామండి. నెక్స్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కేర్ అయిపోయింది. తర్వాత జననానంతరం ఆఫ్టర్ డెలివరీ తల్లి బిడ్డలనిద్దరినీ కూడా సంరక్షించాలి. సో కేర్ ఆఫ్టర్ డెలివరీ అనమాట అండి. నవజాత శిశువు సంరక్షణ, ఇన్ఫాంట్ కేర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు తల్లిపాల ప్రాముఖ్యత, ఘనాహార ప్రారంభం, వీనింగ్ అంటారు, వీనింగ్ ఫుడ్స్, నవజాత శిశువు యొక్క లక్షణాలు, అలాగే ప్రీమెచ్యూర్డ్ బేబీని ఎలా సంరక్షించాలి, కంగారూ బేబీ అంటారు, కంగారూ మెథడ్ అంటారు. అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీ ఎవరైతే ఉన్నారో
అంటే ప్రీమెచ్యూర్డ్ అంటే నెలలు నిండకుండా పుట్టినటువంటి బిడ్డ ఎలా కేర్ చేసుకోవాలి? వెంటిలేటర్లో పెట్టామంటారు. వెంటిలేటర్లో పెట్టడం అంటే ఆ తల్లి గర్భంలో ఉండేటువంటి న్యాచురల్ హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ని ఈ బిడ్డకి ఇవ్వడం. అంటే ఒక భౌతికమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి గర్భంలో ఏ విధంగా అయితే వెచ్చదనం బిడ్డకు కలుగుతుందో ఆ విధంగా తల్లి ఏం చేయాలంటే ఒక కంగారు తన పిల్లని తన సంచిలో ఏ విధంగా అయితే దాచుకుంటుందో అలాగా తన ఛాతి మీద వేసుకుని ఆ యొక్క న్యాచురల్ హీట్ అనేటువంటిది బిడ్డకి ఇవ్వవలసి ఉంటుందండి. దీన్ని కంగారు మెథడ్ అంటారు. ప్రీమెచ్యూర్డ్ బేబీ విషయంలో చేస్తారు. సో ముందస్తు జననాల యొక్క సంరక్షణ, నవజాత శిశువు యొక్క వికాసము, మోటార్ అండ్ సోషల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ అండ్ లింగ్విస్టిక్ డెవలప్మెంట్, శారీరక, చాలక, సామాజిక, ఉద్వేగ, సంజ్ఞాత్మక మరియు భాషా వికాసం అనేటువంటిది అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ రిఫ్లెక్సెస్, శిశువు ఉద్దీపన యొక్క ప్రాముఖ్యత. రిఫ్లెక్సెస్, సో శిశువు ఉద్దీపనకి సంబంధించినటువంటి పరికరాలు, అలాగే శిశు సంరక్షణ కేంద్రాలు, నవజాత దశ, ఆలస్యంగా జరిగేటువంటి వికాసం. కొంతమందిలో ఏం జరుగుతుందండి, పిల్లల్లో డెవలప్మెంట్ అనేటువంటి చాలా లేటుగా జరుగుతుందండి. అలాగే పూర్వ బాల్య దశ యొక్క ప్రాముఖ్యత, శారీరక, చలన, సామాజిక, ఉద్వేగ, సంజ్ఞాత్మక, భాషా వికాసమునందు క్రీడా ప్రాముఖ్యత అనేటువంటిది. నెక్స్ట్ శిశు అధ్యయన పద్ధతులు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి బాలలు అంటే చిల్డ్రన్ హూ నీడ్స్ స్పెషల్ కేర్, చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్, ప్రత్యేక అవసరాలు, ప్రత్యేక సంరక్షణ అవసరమైనటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. అంటే వివిధ రకాలైనటువంటి వైకల్యాలతో పుట్టినటువంటి వారు, లేదా వాటిని ఆ పిల్లల్ని ఏ విధంగా ఆ వైకల్యాలతో పుట్టినటువంటి వాళ్ళని ఎలా నిర్వహించాలి, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏదన్నా ఉన్నాయా, అలాగే సామాజిక ఉద్వేగపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లల్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడ అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ బాలలు మరియు మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి అధ్యయనం చేస్తాం. ఇదంతా కూడా హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్లో వస్తుంది. ఇదంతా కూడా ఇది హోమ్ సైన్స్. నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిందండి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి యూనిట్ మానవ పోషణ మరియు ఆహార శాస్త్రం. ఆరోగ్యం అందు పోషకాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, పిండి పదార్థాలు, అండ్ మాంసకృతులు, ప్రోటీన్లు, అలాగే కొవ్వులు, ఫ్యాట్స్, వీటి యొక్క పాత్ర ఏంటి ఆరోగ్యంలో. విటమిన్లు, ఏడిఈకే మనకి అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు ఏడిఈకే, అండ్ నీటి అందు కరిగే విటమిన్లు బి అండ్ సి, బి కాంప్లెక్స్, సి విటమిన్స్, వీటి గురించి, అలాగే వీటి యొక్క విధులు ఏంటి, వీటి యొక్క రిసోర్సెస్ ఏంటి, సోర్సెస్ ఏంటి, అలాగే వాటి యొక్క లోపం వలన కలిగేటువంటి వ్యాధులు ఏంటి, వీటి గురించి అధ్యయనం చేయాలి. వీటితో పాటు మినరల్స్, మనకి కాల్షియము, ఫాస్ఫరస్, ఫెర్రస్, ఐరన్, జింకు, ఐడిన్, ఫెర్రస్, వీటికి సంబంధించినటువంటి పోషకాలన్నీ కూడా మనం చదవలసి ఉంటుందండి. నెక్స్ట్ పోషకాలు, ఈ పోషకాల యొక్క విధులు ఏంటి, అవి వాటి యొక్క రిసోర్సెస్ ఏంటి, వాటి యొక్క లోపం వలన వచ్చేటువంటి లక్షణాలు ఏంటి, ఆ యొక్క వ్యాధి లక్షణాలు. వీటితో పాటు బేసిక్ ఫుడ్ గ్రూప్స్ అండి, పోషక విలువలు, కూర్పు, ఎంపిక, ప్రక్రియ. ఈ బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ఉంటాయండి, సమూహాలు. అంటే కొన్ని రకాలైనటువంటి లీఫీ అండ్ వెజిటబుల్స్ అంటారు, గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఒక గ్రూపు, కార్బోహైడ్రేట్స్ ఇచ్చేటువంటి ఆహారము, లేదా ప్రోటీన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆహారము, ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ ఇచ్చేటువంటి ఆహారము. ఇలాగా వాటి యొక్క బేస్డ్ ఆన్ దట్ పోషకాలను బట్టి, లేదా వాటి యొక్క నేచర్ని బట్టి, వాటి యొక్క స్వభావాన్ని బట్టి వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఆహార సమూహాల గురించి మనం చూద్దాం. దీంతో పాటు కుకింగ్ మెథడ్స్ అండి, హోమ్ సైన్స్ వాళ్ళకి బాగా స్కోర్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ ఇది. అలాగే నాన్ హోమ్ సైన్స్ స్టూడెంట్స్ కూడా, అంటే సోషియాలజీ, సోషల్ వర్క్ వారు కూడా బాగా చేయొచ్చు చదివితే. వంట పద్ధతులండి, కుకింగ్ చేసేటువంటిది, వంట వండే క్రమంలో వచ్చేటువంటి మార్పులు, పోషకాలను కోల్పోవడం నియంత్రించడం, ఆహార కల్తీ, ఫుడ్ అడల్టరేషను, ఆహారంలో న్యూట్రాస్యూటికల్స్, ఫార్మాస్యూటికల్స్ లాగా న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం కోసం వాడేటువంటి మందులు లాంటివన్నీ న్యూట్రాస్యూటికల్స్. అలాగే ఆహారాన్ని పటిష్టవంతం చేయడం, ఫుడ్ ఫోర్టిఫికేషను, ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్స్, అలాగే కన్వీనియంట్ ఫుడ్స్, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేస్తాం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో భాగంగా ఉంటుందని 4th యూనిట్. 5th యూనిట్ దగ్గరికి వచ్చేసరికి ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్. ఇందులో ఆహార సమూహాలు,
బ్యాలెన్స్డ్ డైట్ అండ్ డైట్ ప్లానింగ్, భోజన ప్రణాళిక సూత్రాలు, అలాగే పోషకాల అవసరత, వాటికి అవసరమైనటువంటి పోషకాలు, వీటన్నిటి గురించి అధ్యయనం చేస్తామండి. నెక్స్ట్ ఆహార మార్గదర్శకాలు అంటే గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ ఉమెన్, అండ్ పాలిచ్చేటువంటి తల్లులు అంటే లాక్టేటింగ్ మదర్స్, అలాగే నవజాత శిశువులు, ఇన్ఫాంట్స్, అండ్ పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ప్రీ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ 3 to 6 years అనమాట, అండ్ పాఠశాల దశ విద్యార్థులు అప్ టు 14-15 years, 18 years అండి. కౌమార దశలో ఉండేటువంటి వాళ్ళు వయోజనులు అని చెప్పి మనకి వివిధ దశల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి పోషకాలను తీసుకోవాలి అనేటువంటిది వివరించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఆహారం నందు చికిత్సా మార్పులు అంటే కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు మన యొక్క ఫుడ్ థెరపీ అనేటువంటి, ఆ థెరపీలో థెరాపిటిక్ ఫుడ్స్ అంటారు. థెరాపిటిక్ ఫుడ్స్ అంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి ఆహారాన్ని ఉపయోగించాలి, జ్వరాలు, ఉదర సంబంధిత వ్యాధులు, కాలేయము, గుండె, మూత్రపిండాల వ్యాధులు, ఊబకాయం, మధుమేహం లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలి. నెక్స్ట్ సముదాయ పోషణ మదింపు అంటే మనకి కమ్యూనిటీ న్యూట్రిషనల్ అసెస్మెంట్ అంటారు. కమ్యూనిటీ న్యూట్రిషనల్ అసెస్మెంట్ ఒక సముదాయానికి సంబంధించి వాళ్ళకి ఏ పోషకాలు అనేటువంటివి లభిస్తున్నాయి, ఏ పోషకాలు అనేటువంటి వీక్గా ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళని అసెస్ చేయాలి. అందులో డైరెక్ట్ మెథడ్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ మెథడ్స్ ఉన్నాయండి. అలాగే క్లినికల్ మెథడ్స్ ఉన్నాయి, ఆంథ్రోపోమెట్రికల్ మెథడ్స్ ఉన్నాయి, కెమికల్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట అండి. సో ఈ డైరెక్ట్ మెథడ్స్, ఇండైరెక్ట్ మెథడ్స్ని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. అలాగే భారతదేశం నందు పోషణ ఎన్ని రకాలుగా ఉంది, హీన పోషణ అంటే ఏంటి, హీన పోషణ అధిగమించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, వీళ్ళకి హీన పోషణ మాల్న్యూట్రిషన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది ఇక్కడ మనం అధ్యయనం చేస్తాం. దానికోసం జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి అధ్యయనం చేయాలి. ఈజీ టాపిక్. నెక్స్ట్ పూర్వ బాల్య దశ అంటాము. ఆ దశలో వికాసము మరియు ఎలా ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ECDE అండ్ ECE, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క విద్యా లక్షణాలు ఏంటి. నెక్స్ట్ శారీరక, చలన, సంజ్ఞాత్మక, సామాజిక, ఉద్వేగ, నైతిక వికాసాలు ఎలా జరుగుతాయి అంటే ఫిజికల్, మోటార్ అండ్ కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్ అండ్ ఎథికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఎలా జరుగుతాయి ఈ దశలో. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం, పూర్వ ప్రాథమిక విద్యా శిక్షణ ద్వారా వీటినన్నింటినీ కూడా మనం కేర్ తీసుకుంటామండి. హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద కేర్ తీసుకుంటాం అంగన్వాడీ కేంద్రాల ద్వారా, ICDS ప్రోగ్రామ్ ద్వారా. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ NPEలో కూడా మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది, NPE 2020లో కూడా. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యా పాఠశాల దశలో ఉన్నటువంటి విధానాలు ఏంటి, అవసరాలు ఏంటి, ఇవన్నీ ECDEలో భాగంగా చదువుతామండి. దీంతోపాటు 7th యూనిట్గా మనకి ఆరోగ్యము మరియు పరిశుభ్రత, హెల్త్, హైజీన్ అండ్ శానిటేషన్ అనేటువంటి టాపిక్ ఇచ్చారు. ఇది హోమ్ సైన్స్ వాళ్ళు, అలాగే సోషియాలజీ, సోషల్ వర్క్ వాళ్ళు కూడా బాగా చేయగలుగుతారు. జనరల్ చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదండి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు బయాలజీ బాగా చదివితే కనుక ఇది బాగా రాస్తారు. ఆరోగ్యం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి, ఆరోగ్య సూచికలు ఏంటి అంటే ఏంటి, మరణాల శాతము, జననాల శాతము, లేకపోతే ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు, మెటర్నిటీ మార్టాలిటీ రేటు, ఇవన్నీ కూడా ఈ డేటా, నిర్వచనాలు, సంఘటనలు, వీటన్నిటి గురించి కూడా చదువుతాము. అలాగే ఈ టీకాలు, ఇమ్యూనైజేషన్ ప్రాసెస్, టీకాల గురించి, వీటన్నిటి గురించి, వాటి ప్రాముఖ్యత, వ్యాధి నిరోధకని ఎలా డెవలప్ చేయాలి, ఇమ్యూనైజేషన్ ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి చూస్తాం. నెక్స్ట్ వాటర్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ వాటర్, అండ్ వాట్ ఈస్ ద వాటర్ సెక్యూరిటీ, వాట్ ఈస్ ద వాటర్ ప్యూరిఫికేషన్, మెథడ్స్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్, అండ్ డిసీజెస్ దట్ బార్న్ బై వాటర్ బోర్న్ డిసీజెస్, అండ్ ఇండివిజువల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతులు, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి వాటి గురించి కూడా ఇక్కడ అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ పర్యావరణ పరిశుభ్రత. పర్యావరణంలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వేస్ట్ మేనేజ్మెంట్, వ్యర్థాలు. ఈ వ్యర్థాలను ఎలాగ మళ్ళీ కలుషితం కాకుండా వాటిని డిస్పోజ్ చేయాలి, అవి మళ్ళీ వ్యాధులకు కారకం కాకుండా ఎలా చూసుకోవాలి,
ఈ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ లేదా ద్రవ వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. సో వాటి యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ చూస్తాము. వాటి ద్వారా వచ్చేటువంటి అంటువ్యాధులు, ఎందుకంటే వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోతే అంటువ్యాధులు ప్రబలుతాయి. అవి చాలా ఎండమిక్ గాను కూడా, ఎండమిక్గా స్టార్ట్ అయ్యి పాండమిక్గా కూడా మారిపోవచ్చు. సో అంటువ్యాధులు అనేటువంటి సాధారణంగా ఎండమిక్ డిసీజెస్కి వస్తాయండి. సో ఎండమిక్ డిసీజెస్ గురించి గాలి ద్వారా, నీటి ద్వారా, నేల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులన్నీ కూడా ఇక్కడ అధ్యయనం చేస్తామండి. మరి ఈ హెల్త్, హైజీన్ అండ్ శానిటేషన్ టాపిక్లో ఫైనల్గా మనం చదివేది ఏంటి అంటే ఆహార విషతుల్యత, ఫుడ్ పాయిజనింగ్ అన్న దాని గురించి, అలాగే కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం అనేటువంటిది, తీసుకోవడం ద్వారా కొన్ని శారీరక మానసిక సమస్యలు అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ ఎలర్జీస్ అంటాం, దాన్ని ఏమంటామంటే ఫుడ్ ఎలర్జీస్. సో ఈ యొక్క సంక్రమించే ఫుడ్ ఎలర్జీ ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు, ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల ఎలాంటి ఎలర్జీలు అనేటువంటివి వస్తాయి అనేటువంటివి, అలాగే ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా ఇక్కడ చదవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 8th టాపిక్, ఇది పార్ట్ ఆఫ్ సోషియాలజీ. అగైన్ సోషియాలజీలో భాగంగా, ఎకానమీలో భాగంగా దీన్ని మీరు చదవచ్చు. గ్రామీణ అభివృద్ధి, మహిళలు మరియు బాలల విధానాలు, కార్యక్రమాలు. అసలు గ్రామీణ అభివృద్ధి అంటే ఏంటి? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డెఫినేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఎయిమ్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అలాగే గ్రామీణ అభివృద్ధికి విస్తరణ విద్య యొక్క విధులేంటి అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఫర్ ది రూరల్ డెవలప్మెంట్. అంటే ఈ గ్రామీణ సంస్థలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మహిళలకు మరియు అక్కడ ఉన్నటువంటి వయోజనులకు విద్య అనేటువంటిది అందిస్తుంది. ఎక్స్టెన్షన్ విద్య ద్వారా, అంటే ఫార్మల్ కాకుండా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది రూరల్ డెవలప్మెంట్కి ఏ విధంగా తోడ్పడుతుంది, ఆ కార్యక్రమాలు ఏంటి అన్న దాని గురించి అధ్యయనం చేస్తాం. అలాగే గ్రామీణాభివృద్ధి అనగానే పిఆర్ఏస్ గురించి అధ్యయనం చేయాలి, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో పంచాయతీరాజ్ సంస్థల గురించి, వాటి యొక్క భావన, నిర్మాణం, విధుల గురించి. అలాగే గ్రామీణాభివృద్ధిలో కొన్ని మోడల్స్ మనం అప్లై చేసామండి, ఆ మోడల్స్ గురించి. ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, MGNREGS గురించి. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారు యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అంటాం, దాని గురించి. అలాగే రాష్ట్రీయ మహిళా కోష్, స్వచ్ఛ భారత్ మిషన్, సంసద్ ఆదర్శ గ్రామ యోజన, ప్రధానమంత్రి జనధన్ యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, వీటి గురించి చదవాలి. అయితే పిల్లలు ఒకటి అంటారు, సార్ లేటెస్ట్ ప్రోగ్రామ్స్ చదవాలి కదా అంటే, ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి లేటెస్ట్ ఏమన్నా ఉంటే దాన్ని చదవాలి తప్ప అన్ని ప్రోగ్రాంలు చదవకూడదు. లాస్ట్ టైం చాలామంది ఒక 200-300 స్కీములు చదువుకుని వచ్చారు ఎగ్జామ్కి. ఎందుకమ్మా, ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఈ స్కీమ్స్ మాత్రమే చదవండి అని చెప్పాడు. చెప్పినప్పుడు అయ్యే చదవండి. ఇక్కడ సిలబస్లో ఉన్నది చదవాలి తప్ప ఏదేదో 300-400 స్కీమ్లు మీరు చదివితే ఉపయోగం ఉంది. ఫస్ట్ దీని గురించి క్లారిటీగా చదవండి. ఒకవేళ దీని గురించి ఏదన్నా లేటెస్ట్ అప్డేట్ వచ్చినాయా, ఈ స్కీమ్ ఏమన్నా ఇందులో మెర్జ్ చేశారా, అప్పుడు చదవండి ఆ స్కీమ్ గురించి. అంతే తప్ప నోటుకు వచ్చిన స్కీమ్ అలా చదువుకుని పోవడం వల్ల ఎగ్జామ్లో ఉపయోగం లేదు. నెక్స్ట్ మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్స్, అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగాడు. కౌమార బాలికల సాధికారత కోసం రాజీవ్ గాంధీ పథకము, దీన్నే రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్, RGSEAG అంటారు. ఆ స్కీమ్ గురించి చదవాలి. దీన్నే సబలా అని కూడా అంటాం, సబలా ప్రోగ్రామ్. జననీ సురక్ష యోజన, బేటీ బచావ్ బేటీ పడావ్, ధనలక్ష్మి, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన, మహిళలకు శిక్షణ, ఉపాధి కార్యక్రమాలకు మద్దతు అంటే స్టెప్ అనమాట అండి, స్టెప్ ప్రోగ్రామ్, స్వధార్, ఉజ్వల లాంటి పథకాల గురించి చదవాలి. దీన్ని మించి మళ్ళీ మీరు క్రాస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇది స్పెసిఫిక్గా అడిగాడంటే దీని మీద క్వశ్చన్స్ వస్తాయని అర్థం. దీని గురించి మళ్ళీ ఒక 200 స్కీమ్స్ చదువుకుని వెళ్ళారండి. ఎందుకండి, మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఈ ప్రోగ్రామ్స్ గురించి అడుగుతాను, ఈ ప్రోగ్రామ్స్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ మహిళలు బాలకు సంబంధించినటువంటి విధానాలండి. అంటే జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే లైంగిక నేరాల నుంచి బాలల్ని కాపాడడం కోసం పోక్సో చట్టం తీసుకుని వచ్చారు. బాలల జాతీయ విధానాన్ని 2012లో తీసుకుని వచ్చారు. దీని గురించి అధ్యయనం చేయాలి.
దీంతోపాటు బాలల కోసం ఎన్సిపిసిఆర్ ఏర్పాటు చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ అనేటువంటి తీసుకుని వచ్చారు. ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకుని వచ్చారు. ఇంటిగ్రేటెడ్ బ్రెడ్ అండ్ బటర్ ఇదే కదా మన ఉద్యోగాలకి ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ గురించి దాని యొక్క వివిధ విభాగాల గురించి పంచవర్ష ప్రణాళికల్లో మహిళలకు బాలలకు చేసినటువంటి ప్రయోజనాలు ఏంటి అన్నది చదవాలండి. అది మనకి ఈ రూరల్ డెవలప్మెంటు అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలండి. నెక్స్ట్ ఫైనల్గా ఇది కూడా సోషియాలజీయే. ఈ టాపిక్ కూడా ఈ యూనిట్ కూడా సామాజిక సమస్యలు సోషల్ ఇష్యూస్, పేదరికం, నిరుద్యోగం, వలసలు, మద్యపానం, కుల సంఘర్షణలు, వరకట్నం, బాల్య వివాహాలు. చాలా తక్కువ చిన్న టాపిక్, చిన్న యూనిట్ అనమాట. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎకానమీలో కూడా చదువుతాం, ఇక్కడ కూడా చదువుతాం. వలసలు, మైగ్రేషన్ అండ్ ఇంటాక్సికేటెడ్ అయిపోయినటువంటి పీపుల్, దీన్ని మద్యపానం గురించి చెప్తామండి. ఆల్కహాలిజం. నెక్స్ట్ కుల సంఘర్షణలు, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, వరకట్నం, డోవరీ ఇష్యూస్ అండ్ చైల్డ్ మ్యారేజెస్, వీటి గురించి డీటెయిల్గా చదువుకుని వెళ్ళాలి. ఇంకా ఫైనల్గా ఇది మాత్రం సోషల్ వర్క్కి సంబంధించినటువంటి టాపిక్ యూనిట్. సోషల్ వర్క్ సంఘ సంక్షేమ శాస్త్రం మరియు సమాచార ప్రసారం అంటే సోషల్ వర్క్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇచ్చేయండి. ఇందులో వ్యక్తి సేవా పద్ధతి, సమూహ సేవా పద్ధతి, సాముదాయిక పద్ధతి, ఇండివిజువల్ మెథడ్, గ్రూప్ మెథడ్ అండ్ కమ్యూనిటీ మెథడ్ అని ఇవి డైరెక్ట్ మెథడ్స్లో భాగం అన్నమాట అండి సోషల్ వర్క్లో. వాటి గురించి అవుతాం. దాంతోపాటు మహిళా మరియు శిశు వికాసం కోసం సంఘ సంక్షేమ పద్ధతులు ఏమున్నాయో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ అందులో చదువుతాండి. సమాచార ప్రసారం దగ్గరికి వచ్చేసరికి కమ్యూనికేషన్ అనేటువంటిది ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషను, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషను, మోడల్స్ ఆఫ్ కమ్యూనికేషను, కమ్యూనికేషన్ బ్యారియర్సు, అలాగే ట్రెడిషనల్ కమ్యూనికేషన్ మెథడ్స్, మోడర్న్ కమ్యూనికేషన్ మెథడ్స్ అంటే సాంప్రదాయ సాంకేతిక సమాచార సాంకేతిక పద్ధతులు, దృశ్య శ్రవణ పరికరాల యొక్క ఎంపిక అంటే విజువల్ ఎయిడ్స్ అండ్ ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్ అనమాట అండి. అంటే ఏ రకమైనటువంటి ప్రచారానికి ఎటువంటిది ఎంచుకోవాలి అనేటువంటిది. నెక్స్ట్ వాటి యొక్క ప్రమాణాలు, ఎంపికను ప్రభావితం చేసేటువంటి అంశాలు. ఈ 10 యూనిట్లు చదువుకుంటే 150 మార్కులు వస్తాయండి. 150 ప్రశ్నలు ఇస్తారు క్వశ్చన్స్. ఇందులో మీకు చెప్పాను క్వశ్చన్కి 2 మార్కులు, సిడిపిఓలో 300 మార్కులకి, సిడిపిఓకి పేపర్ 2 విషయం దగ్గరికి వచ్చేసరికి పేపర్ 2లో సిడిపిఓకి 300, ఈఓకి 150 మార్కులు. క్వశ్చన్స్ మళ్ళీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ అండి. ఇదండి పేపర్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు పేపర్ 1 చూద్దాం. పేపర్ 1 దగ్గరికి వచ్చేసరికి మీకు పేపర్ 1లో మళ్ళీ మీకు సేమ్ ఉంటుందండి. పేపర్ 1లోకి వచ్చేసరికి మీకు సేమ్ ఉంటుంది. పేపర్ 1 సిలబస్ చూసుకోండి. ఇక్కడ పేపర్ 1లో జనరల్ స్టడీస్లో ఈ ఫస్ట్ 2 పార్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ రిలేషన్స్ సంబంధించినటువంటిది. కరెంట్ అఫైర్స్ దగ్గరికి వచ్చేసరికి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటే రాష్ట్ర స్థాయి, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ కనీసం 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వాలండి. దీని స్పెసిఫిక్గా ఏం లేదు. కనీసం 1 ఇయర్ అంటే 1.5 ఇయర్ ఎందుకు అడిగారని క్వశ్చన్ చేయకూడదు. సాధారణంగా 1 ఇయర్ చదువుకుంటే కవర్ అవుతుంది బాగానే. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ సంఘటనలు, వీటి గురించి లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్లన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చదువుతాండి. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ అండి. ఇంకా థర్డ్ పార్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ట్రెడిషనల్గా చదవడం కాదు, ఇక్కడ స్పెసిఫిక్గా ఇచ్చాడండి. జనరల్ సైన్స్లో ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికతలో భారతదేశం సాధించినటువంటి విజయాలు ఏంటి. ఇప్పుడు ఇండిజీనియస్గా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లేదా స్వావలంబనలో భాగంగా అనేక టెక్నాలజీస్ మనం ఇక్కడే తయారు చేస్తున్నాం అండి. కావేరీ ఇంజిన్ తయారు చేస్తున్నాం. కావేరీ ఇంజిన్ ఎందుకోసం తయారు చేస్తున్నాం? దేనికి? ఆ జనరల్ ఎలక్ట్రానిక్స్ చేసేటువంటి ఆ ఇంజిన్కి ప్రత్యామ్నాయంగా కావేరీ ప్రాజెక్ట్ నడుస్తుందండి. సో ఇలాంటి ఇండియాస్ అచీవ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇండియాస్ అచీవ్మెంట్స్, ఇస్రో అచీవ్మెంట్స్,
లేకపోతే రాబోటిక్స్లోనో, కంప్యూటర్స్లోనో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనో, లేకపోతే డైలీ యూస్ చేసేటువంటి సైన్స్ మనకి ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ పద్ధతిలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్, వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేయాలి. దాని మీద ఫోకస్ చేయాలి జనరల్ సైన్స్లో. అఫ్కోర్స్ కన్వెన్షనల్గా మీరు ఆ యొక్క బాటనీ, జువాలజీకి, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్ చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేసరికి ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ప్రివెన్షన్, మిటిగేషన్ స్ట్రాటజీస్ వెరీ ఈజీ అండి. మంచి టాపిక్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి పర్యావరణానికి సంబంధించి. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఆ తర్వాత ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఫిజికల్ జాగ్రఫీ, ఇండియాస్ ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ, ఈ రెండింటి మీద కూడా ఫోకస్ చేసి చదవాలి. నెక్స్ట్ ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ జాగ్రఫీ చదవాలి. సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అంటే భారతదేశ చరిత్ర, ఏ విధమైనటువంటి చరిత్ర? సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర, భారతదేశం యొక్క చరిత్ర చదువుతూ ముఖ్యంగా ఆధునిక భారతదేశం యొక్క చరిత్రలో ఆ యొక్క భారత జాతీయోద్యమం గురించి, ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సేమ్ సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఆ యొక్క ఉద్యమం మీద, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది అన్న దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇది తెలంగాణ హిస్టరీ. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ భారత రాజ్యాంగం, అందులో పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, భారత రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, దీంతోపాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వదిలేస్తారు చాలామంది, దీని మీద కూడా ప్రశ్నలు వస్తాయి. అలాగే నెక్స్ట్ 11th మన సోషియాలజీకి సంబంధించినటువంటి సోషల్ ఎక్స్క్లూజను, సాంఘిక వివక్షత లేదా వర్జన, సాంఘిక వెలి అంటాం. అంటే వాళ్ళ హక్కుల పరంగా లేదా అవకాశాల పరంగా లింగపరమైన, కులపరమైన, తెగపరమైన, అలాగే దివ్యాంగపరమైన అంటే డిజబిలిటీ పరంగాను వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటి, అలాగే వాటి కోసం ఇంక్లూజివ్ పాలసీస్ ఏంటి, వాటిని చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, ఆర్ట్స్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ కల్చర్ అండి, తెలంగాణ పాలసీస్. ఫైనల్గా ఉన్నటువంటి 2 పార్ట్స్ ఏంటి అంటే లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషను, అండ్ ఫైనల్లీ బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటి 17 పార్ట్లు ఉంటాయండి. 150 మార్కులు, 150 క్వశ్చన్లు ఉంటాయి ఫర్ బోత్ సిడిపిఓ అండ్ ఈఓ సేమ్. ఇదండి పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సిలబస్. దీని మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఈ సిలబస్ కాపీ కావాలి అంటే మీరు ఏం చేస్తారు, ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఉంది కదా 7702103857, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ యొక్క ఏదైతే పీడిఎఫ్ కాపీ ఉందో సిలబస్ కాపీ నేను మీకు పంపిస్తాను. నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. అలాగే ఈ సిలబస్ అనాలిసిస్ ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా మీ యొక్క పర్సనల్ ఫీలింగు అక్కడ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ బ్యాచ్లు అనేటువంటి ప్రారంభమైనవి మన దగ్గర. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎవరైతే ముందస్తుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఇంకా మీకు ఏమన్నా దీనికి సంబంధించినటువంటి వీడియోలు కావాలన్నా, అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్ కావాలన్నా మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి, కొద్దిగా ప్రిపేర్ అవ్వండి, లాంగ్ రన్లో ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.